పవన్ కళ్యాణ్ గారికి నమస్కారములు. పొత్తులు జిత్తులతో మీరు చాలా బాగా పరిణితి చెందారని అర్థమవుతుంది. అలాగే 175 స్థానాల గురించి, అలాగే బొల్లి గారిని ఎలాగ తొక్కేస్తారో కూడా చెప్పండి. మీ 24 సీట్ల గురించి కూడా చెప్పండి. పొత్తులో భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు. ఇరవై నాలుగేనా ఇంతేనా? వాళ్ళకి తెలియట్లా. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. బలి చక్రవర్తి తొక్కేసేటప్పుడు మీరు అక్కడే ఉన్నట్టుగా ఎంత స్పష్టంగా చక్కగా చెప్తున్నారండి. మీరు కూడా అలాగే బొల్లిగాడిని తల మీద కాలు పెట్టి ఎలా నలిపేస్తున్నారండి. మీకు ఏమన్నా భావ్యంగా ఉందా? చూడండి ఎలా గడుస్తున్నాడు, చూస్తుంటేనే బాధగా ఉంది. మీరు ఇన్ని రంగులు మార్చడం ఏమీ బాగోలేదు పావలా గారు. బలి చక్రవర్తి కూడా వామనుని చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. అందరూ అంటుంటే ఏమో అనుకున్నాను గాని మరీ మీరింత డేంజర్ మనిషి అనుకోలేదండి పావలా గారు. ఇంత అన్యాయమా? స్నేహం చేస్తూనే పీక మీద కాలేసేస్తారంటున్నారు, తల మీద కాలు పెట్టి తొక్కేసి ఎలా ఏడిపిస్తున్నారండి. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. గుర్తుపెట్టుకో. ఏడవక చేస్తాడా ఏమిటి? మీరేమేమో అంటున్నారు. పాపం బొల్లిగాడు చూస్తుంటేనే కళ్ళ పట్ట నీళ్లు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఎలా ఏడిపిస్తున్నారు చెప్పండి పవన్ గారు. అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. పాపం బొల్లిగాడు గుర్తు పెట్టుకోకుండా చూస్తాడా ఏమిటి? అధపాతాళానికి తొక్కేస్తానని అంత అన్యాయంగా అంటున్నారు. ఎంత పగ ఉందండి. ఎప్పటి నుంచి పెట్టుకున్నారు పావలా గారు? మర్చిపోకో, రేపు ఎన్నికలైనప్పుడు వాళ్ళకి తెలుస్తుంది మనం ఎంతో. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. జనసేన ఒక్క సీటు గెలిస్తే. ఏమిటి పావలా గారు, ఒక్క సీటు కూడా మీరు గెలవలేరు? ఏమిటండి ఇంత దారుణంగా మీ గురించి ఇలా దిగజారిపోయి మాట్లాడతారు? ఆయన్నేమో తల మీద కాలు పెట్టి నొక్కేస్తున్నారు కదా. జనసేన ఒక్క సీటు గెలిస్తేనే, ఒక సీటు గెలిస్తేనే రాత్రి జనసేన 24 సీట్లతో ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా? ఊహించుకోక చేస్తానా ఏమిటి? ఎంత 24 సీట్లు మీరు అలా ఓడిపోతే ఏముంది, ఇంకొక 4th సెటప్ తో జర్మనీ వెళ్ళిపోతారు. అంతకంటే మీరు ఏం చేస్తారు పావలా గారు? వ్యూహం నాకు వదలండి, నన్ను నమ్మండి. 24 ఏంటి అంటా ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి జన సైనికులందరూ మిమ్మల్ని నమ్మి ఎకరాలు అమ్ముకొని మోసపోయారు. ఇంకేమో నమ్ముతారు పావలా గారు మిమ్మల్ని? విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మ పదానికి వెళ్ళడానికి కూడా విశ్వామిత్రుడు గారు తపస్సు చేస్తుంటే మేనక వచ్చి బ్రహ్మపదం వెళ్లకుండా అడ్డుకుంది కదా, అలాగే మీకు కూడా ఏ మేనకన్నా వచ్చి గెలవకుండా అడ్డుకుంటుందేమో. 24తోనే గాయత్రి మంత్రం 24 అక్షరాలు, అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని. తప్పకుండా చెబుతాం పావలా గారు. ఎవరు కూడా లెక్కలు నేర్చుకోవద్దని, తెలుగు నేర్చుకోవద్దని, ఇంగ్లీష్ నేర్చుకోవద్దని, ఏ భాష నేర్చుకోవద్దని కూడా మీరు చెప్పినట్టుగా నేను అందరికీ చెప్తాను. ఇంకా మీరు చెప్పింది చాలు గాని సొల్లాపి వెళ్ళి రండి పావలా గారు. బాయ్.